నమస్తే. సంస్కారం మిస్సింగ్. కాంగ్రెస్ నేతల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సో అధికారంలో ఉన్నాం కదా అన్నటువంటి ఒక అహంకారపూరిత ధోరణితో ఎవరిపైనైనా చాలా ఇష్టారీతిన మాట్లాడేస్తున్నారు అలవోకగా. సో ఈజీగా చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. సో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, లేదంటే ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి. సో దానికి తాజా ఉదాహరణ నిన్న మంత్రి కొండా సురేఖ మొన్న చేసినటువంటి కామెంట్స్ ఎంత దుమారాన్ని రేపాయో చూసాం. స్వయంగా ఒక సినీ నటి సమంత, ఒక స్టార్ హీరోయిన్ ఆమె సమంత విడాకులకు సంబంధించి, సో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి ఎంత తీవ్రమైనటువంటి పదజాలంతో మొన్న వ్యాఖ్యలు చేసిందో మనం చూసాం. స్వయంగా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగార్జున కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని ఆమె చాలా తీవ్రంగా కించపరిచింది. ఒక దేశవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా పద్ధతిగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధ్యతాయుతంగా ప్రతి అంశం గురించి ఆచితూచి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వెనుక ఇంకా ఏమొస్తాయి, దానికి వచ్చినటువంటి అర్థాలు ఏంటి, దానికి వచ్చే పరమార్థాలు ఏంటి, దాని తర్వాత వచ్చే రియాక్షన్స్ ఏంటి అనేది చాలా బేరీజు వేసుకొని మాట్లాడాలి. అట్లా కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఇష్టారీతిన ఏ రకంగా మాట్లాడతారో కొంతమంది, అదే స్థాయికి దిగజారి మంత్రి కొండా సురేఖ మాట్లాడింది అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. కొండా సురేఖ కామెంట్స్ని ఎవరు కూడా వెల్కమ్ చేయట్లేరు, ఎవరు కూడా సమర్థించట్లేరు. కొండా సురేఖ 100% చాలా జుగుప్సాకరమైనటువంటి రీతిలో అక్కినేని కుటుంబం గురించి, సమంత గురించి మన కామెంట్స్ చేశారు. సో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఒక సమంతను అన్నట్టే కాదు, సమంతను అన్నా అంటే సమంతతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఎదుగుతున్నటువంటి ఆ హీరోయిన్ల ఆత్మస్థైర్యాన్ని కూడా కొండా సురేఖ దెబ్బ తీసింది అనేది ఫిలిం ఇండస్ట్రీ చాలా తీవ్రంగా పరిగణించింది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎవరు కూడా భరించలేనటువంటి స్థాయిలో వాళ్ళు చాలా బర్స్ట్ అయ్యారు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. సో ఆ వ్యాఖ్యలు చేశారంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని కామెంట్స్ చేయబోయింది. సో కేటీఆర్ పైన కామెంట్స్ చేయబోయి చివరికి ఆమె ఇరుకున పడిపోయింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, పొలిటికల్గా ఏదైనా మాట్లాడవచ్చు. నిజంగా ఏదైనా బేస్ ఉంటే, ఏదైనా రాజకీయ ఆరోపణ చేసినా కూడా ఆ ఆరోపణకు ఒక బేస్ ఉండాలి. ఆరోపణలో సరే ఎంతో కొంత వాస్తవమా లేదంటే ఎవరన్నా ఇచ్చిన సమాచారం బట్ట ఒక స్థాయిలో ఒక పద్ధతిగా మాట్లాడాల్సినట్టు ఉంటుంది. కానీ కేటీఆర్ని విమర్శించబోయి, కేటీఆర్ క్యారెక్టర్ని డీఫేమ్ చేయబోయి ఏకంగా మరింత ఇరకాటంలో మరింత ఇరుకునబడింది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రంగాల నుంచి చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సో కొండా సురేఖ వ్యాఖ్యలపైన దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ దారితీసింది. జాతీయ మీడియాలో కూడా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మీద విపరీతంగా చర్చ జరిగింది. సో ఇంత జరిగింది, సరే ఓకే, మెల్లగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, సమంతకు కానీ అక్కినేని కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా బాధపడితే గనక నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అంది. పూర్తిగా క్షమించండి అని కూడా అన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ఎటువంటి బేషరతుగా నేను వాళ్ళ కుటుంబాన్ని నేను క్షమాపణ వేడుకుంటున్నా, క్షమించమని అడుగుతున్నా అని అయితే అన్నట్టు అనిపించలేదు. బట్ నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అంతవరకు సరిపెట్టింది. ఫైనల్ ఓకే, సారీగా మనం పరిగణించవచ్చు. కొండా సురేఖ ఫైనల్గా సారీ లాంటిది చెప్పేసింది. చెప్పిన తర్వాత అక్కడికక్కడికి దాదాపుగా ఇష్యూ క్లోజ్ అయిందేమో అనేది అనుకున్నారు. కానీ మళ్ళీ సాయంత్రానికి మాట మార్చి మళ్ళీ కొండా సురేఖ మళ్ళీ పాత పాటే పాడింది. ఏమని పాడింది? నేను చెప్పింది దాంట్లో తప్పే ఉంది, నాకు ఒక ఇన్నర్ సోర్స్, ఒక ఇండస్ట్రీ నుంచి ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్ ద్వారానే నేను చెప్పాను అనేది మళ్ళీ ఆమె ఆ వ్యాఖ్యలకు మళ్ళీ ఆద్యం పోసింది. సో సమంత చాలా తీవ్రంగా పరిగణించింది. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, మీ పొలిటికల్ ఇష్యూస్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని సమంత కావచ్చు, నాగచైతన్య కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇది పూర్తిగా మా వ్యక్తిగతమైనటువంటి అంశం, మా కుటుంబానికి సంబంధించినటువంటి అంశం, ఎందుకు రాజకీయాలకు వాడుకుంటారంటూ ఆ కుటుంబం చాలా తీవ్రంగా పరిగణించింది. నిన్న నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు, ఆమె పైన పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అనేది అందరికీ తెలుసు. అయితే సారీ చెప్పిన తర్వాత మళ్ళీ సాయంత్రం అవే మాటల్ని ఎందుకు మాట్లాడింది? ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడింది, ఉదయం ఏం మాట్లాడింది, సాయంత్రం ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. సో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ
నేను ట్వీట్ చేయడం జరిగింది. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి సో క్వశ్చన్ అడుగుతున్నారు. సరే, ప్రపంచానికి అందరికీ నాగ చైతన్య సమంత విడిపోయారని తెలుసు, కానీ ఎందుకు విడిపోయారో తెలుసా? ఎందుకు విడిపోయారో ఈ ప్రపంచానికి తెలిసిందా? సరే, నిజంగా అది కేవలం వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అంటే అప్పుడు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఏ మనస్పర్ధలు ఉన్నాయో ఏమున్నాయో వాళ్ళు విడిపోయారు. సో వాళ్ళు విడిపోయినటువంటి సంగతి ప్రపంచానికి అక్కరెందుకు? అసలు ఎవరికి ఎందుకు తెలియాలి? అది ఆ విషయం అసలు ఎవరికి తెలియాల్సిన అవసరం ఏముంది? సో ఆ మాటలు మళ్ళీ ఒకసారి మనం విందాం. ఏమని చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? అలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి సో అది నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అనేది ప్రపంచానికి ఎవరైనా చెప్పారా? తెలిసిందా? నిజంగా అసలు ఆ విషయం ప్రపంచానికి తెలియాల్సిన పనే ఉంది, పక్కింటి వాళ్ళకి తెలియాల్సిన పనే ఉంది, అసలు ఎవరికి తెలియాల్సిన పనే ఉంది? పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం, చాలా సెన్సిటివ్ విషయం. సో నిన్న నాగ చైతన్య కానీ నాగార్జున కానీ వాళ్ళ ట్వీట్స్లలో వాళ్ళ రియాక్షన్స్లో చెప్పారు, చాలా పెయిన్ఫుల్గానే జరిగింది మా విడాకుల ప్రాసెస్, చాలా పెయిన్ఫుల్గానే అనిపించింది. ఎందుకంటే ఎవరు సంతోషంగా సంబరంగా డైవర్స్ అని తీసుకోరు. చాలా పెయిన్ఫుల్గానే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాకున్నటువంటి కొన్ని వ్యక్తిగత ఇష్యూస్ వల్ల మేము విడిపోయామనేది చెప్పారు. సో ఇప్పటికీ వాళ్ళు విడిపోయిన తర్వాత ఎవరినేమి మాట్లాడుకోవడం, దూషించుకోవడం కూడా ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో అది ప్రపంచానికి చెప్పారా? ఇంకా పూర్తిగా విందాం బయట. తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా. నాగార్జున సైడ్ నుంచి ఎవరైనా చెప్పారా? అసలు ఎవరికి ఎందుకు చెప్పాలి? దానికి సంబంధించినటువంటి ఏమైనా దానివల్ల ఒక రాజకీయం మారిపోతుంది, లేకపోతే ప్రభుత్వం మారిపోతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుందంటే అదేమైనా అర్థం ఉండొచ్చు. పూర్తిగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం, పూర్తిగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, నాగ చైతన్యకి సమంతకి ఇద్దరికి మాత్రమే సంబంధించిన వ్యవహారం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారం. సో అది ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఎందుకు, ఏమొచ్చింది? సో నిజంగా మంత్రి గారు సరే నిన్న కొంతవరకు సారీ చెప్పినట్టు చెప్పారు. సరే, బాధపడ్డాను, ఏదో బై టంగ్ స్లిప్, ఎవరైనా అవ్వచ్చు, ఒక్కోసారి మాట తూలొచ్చు, ఒకటి మాట్లాడబోయి సడన్గా ఏదో మనకు వర్డ్స్ తోయక వేరే మాటలు కూడా మాట్లాడవచ్చు. సరే, అంతవరకు మనం ఫీల్ అవుతున్నాను. రాత్రి అయ్యో నేను అట్లా ఆ రకంగా మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది, నేను మాట్లాడి హర్ట్ చేశాను, సో కాబట్టి నేను వెనక్కి తీసుకుంటాను అనేది సారీ చెప్పినట్టు చెప్పారు. ఓకే, ఫైన్. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇదే మాట పొద్దున ఏదైతే మాట్లాడారో మళ్ళీ దాదాపు అదే అర్థం వచ్చేలాగా ఆ అమ్మాయి అయితే చెప్పుకోలేదు కదా. సో ప్రపంచానికి చెప్పారా? నాగార్జున కుటుంబం చెప్పిద్దా ఎందుకు విడిపోయినాం అనేది ప్రశ్నిస్తున్నారు. సో నిజంగా అనవసరమైన టాపిక్ని మళ్ళీ మాట్లాడుతున్నారు. తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడదు. మీకు తెలుసు, నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. సో కోపం వచ్చింది, మాట్లాడేసిన. ఇది మంత్రి గారి వివరణ. నిజంగా చాలా తక్కువ స్థాయి మాటలు అంటారు వీటిని. ఎందుకంటే నాకు కోపం వచ్చింది, ఏదో మాట్లాడేసిన నాగార్జున గారు చెప్పలే కాబట్టి, నాగార్జున కుటుంబం చెప్పలే కాబట్టి వాళ్ళు ఎందుకు విడిపోయారనేది. సో వాళ్ళు ఎందుకు విడిపోయినా, వాళ్ళు కలిసి ఉన్నా కూడా ఎవరికి వచ్చేది లేదు. నిజంగా వాళ్ళు కలిసి ఉంటే అయ్యో కలిసి ఉన్నారని అందరూ సంతోషంగా ఉంటారు, సంతోషపడతారు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిగా ఉంటాయి. విడిపోయిన మాత్రాన అయ్యో విడిపోయారని ఖచ్చితంగా ఎవరైనా బాధపడతారు. ఒక మంచి సెలబ్రిటీ, ఒక మంచి ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు అక్కినేని కుటుంబం. ఎందుకంటే జనరల్గా అక్కినేని కుటుంబం అనేది వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది అనేది ఒక పేరుంది. సరే, ఎన్కన్వెన్షన్ విషయంలో నిజంగా ఆక్రమణ జరిగిందా, వ్యాపారాలు లావాదేవీలో కావచ్చు, నిజంగా అవకతవకలు జరిగాయా, అది వేరే సబ్జెక్టు. నిజంగా అట్లా ఎవరు అక్రమంగా కబ్జా చేసినా, ఎవరు అక్రమంగా ప్రాపర్టీస్ లాక్కున్నా తీసుకున్నా అది డెఫినెట్గా అది లీగల్గా అందరూ దానికి శిక్షార్హులే, అది వేరే సబ్జెక్ట్. కానీ కుటుంబం పెద్దగా వివాదాలకి పోదు, వివాదాల జోలికి పోదు. వాళ్ళ నాగార్జున పిల్లలు కూడా, నాగ చైతన్య కూడా చాలా చూడడానికి కూడా చాలా హంబుల్గా కనిపిస్తారు. ఆయన స్టేజ్ మీద కానీ మరో చోట కానీ అఖిల్ కూడా అలాగే ఉంటారు. నాగార్జున, అమల వీళ్ళంతా ఒక మంచి ఫ్యామిలీ అనేది బయట సమాజంలో పేరుంది. ఆ గౌరవం కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు అనే లెగసీ, ఆ లెజెండరీ అనేది కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఒక అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, ఒక గొప్ప సినిమాలు అందించడం కావచ్చు, ఒక మంచి పేరుంది. ఒక రాష్ట్రంలోనే కాదు, బాలీవుడ్లో కూడా నాగార్జున గతంలో నటించారు. బాలీవుడ్లో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఆ కుటుంబానికి, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద కుటుంబంగా, పెద్ద ఫ్యామిలీగా మంచి పేరుంది, మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. సో అటువంటి
మాటలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని కొండా సురేఖ మొన్న ఎటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇటు కేటీఆర్ గారి ఫ్యామిలీ చూస్తే సో ఒక మంచి రాజకీయ కుటుంబం, మంచి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి ఒక గొప్ప నేపథ్యం నుంచి కేటీఆర్ గారు వచ్చారు. నిజంగా ఆ కుటుంబాన్ని బాధ పెట్టినట్టే, ఈ కుటుంబాన్ని బాధ పెట్టినట్టే. రాజకీయంగా ఏది మాట్లాడితే అది మాట్లాడతాం, ఏది అంటే అది చెప్పేస్తాం అని కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా కూడా దానివల్ల ఈ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే సహజంగా సినిమా కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు చాలా సత్సంబంధాలు కలిగి ఉంటాయి, చాలా స్నేహబంధాలు కలిగి ఉంటాయి. అటువంటి వాళ్ళ మధ్యలో కూడా ఒక చిచ్చు పెట్టినటువంటి వ్యాఖ్యలుగా ఇవి చూడొచ్చు. ఇక ముందు కూడా మాట్లాడతాను, సో మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను అంటున్నారు కొండా సురేఖ. సో నిజంగా దేశవ్యాప్త చర్చకు దారితీసింది. నేషనల్ మీడియాలో కూడా చాలా విపరీతంగా దీని గురించి మాట్లాడారు. ఎస్, మనం చూస్తున్నాం ఇది సమంత చేసినటువంటి ట్వీట్ ఆర్ లెటర్. టు బి ఏ ఉమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ ఉమెన్ ఆర్ మోర్ ఆఫెన్ the not treated as props to fall in love and to fall out of love, to still stand up and fight. It takes a lot of courage and strength. Konda Surekha garu, I am proud of what this journey turned me into. Please don't trivialize it. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to be responsible and respectable of individuals' privacy. Ante వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి మీరు వచ్చారు, మీరు మరోసారి ఇట్లా రారు, మీరు రియలైజ్ అవుతారని నేను కోరుకుంటున్నాను అనేది చాలా డిగ్నిఫైడ్గానే స్పందించారు సమంత. మై డైవర్స్ ఈజ్ ఏ పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ రిక్వెస్ట్ దట్ యూ రిఫ్రైన్ ఫ్రమ్ స్పెక్యులేటింగ్ అబౌట్ ఇట్. అవర్ చాయిస్ టు కీప్ థింగ్స్ ప్రైవేట్ డజంట్ ఇన్వైట్ మిస్ప్రెజెంటేషన్. టు క్లారిఫై, మై డైవర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికేబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. ఎటువంటి రాజకీయ కుట్ర లేదు నా డైవర్స్ విషయంలో, పూర్తిగా నా వ్యక్తిగతమైనటువంటి అంశం అది. ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ అంటే కుట్ర, ఎటువంటి రాజకీయ కుట్ర మా విడాకుల్లో లేదు అనేది స్వయంగా ఆమె ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, వివరణ. అంటే మళ్ళీ దాన్ని కూడా నిన్న యాక్చువల్గా మాట్లాడారు ఎవరు, కొండా సురేఖ. ఆ అమ్మాయి పాపం ఏం చెప్పుకుంటుంది, ఏం చెప్పుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి తరపున నేను మాట్లాడుతున్నా అనేది కొండా సురేఖ గారు చెప్పుకొచ్చినటువంటి మాటల సారాంశం. కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్. ఐ హ్యావ్ ఆల్వేస్ రిమైన్డ్ నాన్ పొలిటికల్ అండ్ విష్ టు కంటిన్యూ డూయింగ్ సో, సమంత. సో ఇది సమంత చేసినటువంటి ట్వీటు ఆర్ సమంత రిలీజ్ చేసినటువంటి ఒక లెటర్. స్వయంగా ఎవరైతే ఉన్నారో నాగ చైతన్యతోటి ఎవరైతే విడిపోయారో ఆమె సమంత, ప్రముఖ నటి, ప్రముఖ హీరోయిన్, ఆమె ఇచ్చినటువంటి వివరణ. ఆమె తన జీవితం గురించి తన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితికి కూడా సమంత చాలా బాధపడే ఉంటుంది. ఎటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ లేదు మా విడాకుల్లో, పూర్తిగా విడాకులు అనేటివి మా వ్యక్తిగతం, మా కుటుంబగతం. ఇది సమంత ఇచ్చినటువంటి వివరణ. సో అదే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మరొకసారి మనం చూద్దాం. రైట్. సో ఇది అంటే సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ ఇన్వాల్వ్ అయ్యి మాట జారి మళ్ళీ సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ తన మాట మీదనే స్టాండ్ అయ్యి మరింత వ్యతిరేకత, మరింత తీవ్ర చీత్కారాన్ని మూటగట్టుకుందని చెప్పొచ్చు. ఎస్, సంస్కారం మిస్సింగ్. ఇప్పుడు ఇదే జనం అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా సంస్కారయుతంగా మాట్లాడాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, నాయకులు కానీ ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు ఇవాళ నిన్న మొదటి నుంచి చాలా విస్తృతంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పట్ల ఇంకా కూడా ఆగ్రహావేశాలు, చర్చలు ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే ఒక చాలా దారుణమైన కామెంట్స్, దాంతో సమంతను చాలా హర్ట్ చేయడమే కాకుండా, ఒక మహిళా వ్యక్తిత్వాన్ని హననం చేయడమే కాకుండా, సమ్ ఇన్కన్వెన్షన్ కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం నాగార్జుననే సమంతను బాగా ఫోర్స్ చేశారు. అందుకే ఆమె అంటే ఆ కుటుంబంలోని వ్యక్తిత్వాలని కూడా పూర్తిగా హననం చేసింది. అంటే నాగార్జునకు నిజంగా ఇన్కన్వెన్షన్ లేకపోతే ఆయన బతకలేక కాదు, ఆయనకు ఉన్నటువంటి సరిపోతాయి. నిజంగా ఇన్కన్వెన్షన్ కోసం ఆయన ఏదో ప్రోత్సహిస్తారు అనడం చాలా ఎంత దారుణమైనటువంటి మాట అంటే అది సరే మరి ఎందుకు ఎట్లా మాట్లాడారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సో దీనిపైన అందరూ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చూద్దాం సెలబ్రిటీస్ ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది కూడా దాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. పర్సనల్ మ్యాటర్ అంటూ సమంత మాట్లాడారు. బేస్లెస్ గాసిప్,
ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక గాసిప్ ప్రచారం చేశారు కొండా సురేఖ అంటూ నాగ చైతన్య ఆయన ఎస్ డిఫమేటరీ అంటే కుట్రపూరిత మర్యాదకు భంగం కలిగించేటువంటి వ్యాఖ్యలు కొండా సురేఖ చేశారంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో ఇదంతా కూడా ప్లే అయ్యి నేషనల్ మీడియా నుంచి ప్లే అయినటువంటి కూడా. సో అన్ఫర్గివబుల్ నాగార్జున అసలు క్షమా అర్హత కాదు, క్షమించరానటువంటి స్థాయిలో మాట్లాడిన మాటలు అంటూ అక్కడి నాగార్జున రియాక్ట్ అయినటువంటి అది చూస్తున్నాం మనం. ఎస్ షేమ్ఫుల్ అంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. చాలా షేమ్ఫుల్గా మాట్లాడారు కొండా సురేఖ అంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. షేమ్ఫుల్ కామెంట్స్ కొండా సురేఖ చేశారంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అట్రాసియస్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడు నేరపూరిత వ్యాఖ్యలు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. సో అందరూ అగ్ర హీరోలు అందరూ కూడా చాలా తీవ్రంగా పరిగణించారు ఈ వ్యాఖ్యల్ని. డీప్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే చాలా అగౌరవంగా చాలా అమర్యాదకరంగా మాట్లాడినటువంటి మాటలు అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు. పూర్తిగా పర్సనల్ మ్యాటర్ ఇది సమంత ఇచ్చినటువంటి రియాక్షన్. ఆల్రెడీ ఇప్పుడు సమంత మనకు ఇచ్చినటువంటి లెటర్ అంతా మనం చదివాము. బేస్లెస్ గాసిప్స్ అంటూ నాగ చైతన్య. సో ఇవి నేషనల్ మీడియాలో కూడా ఈ అంశాలపైన ఫోకస్ చేశారు. అంటే ఇవి ఎందుకు మనం షో చేసామని చూపించామంటే ఇదంతా కూడా నేషనల్ మీడియాలో ప్లే అయినటువంటి ఇవి వాళ్ళ ఒపీనియన్స్ అవి. సో ఎటువంటి క్షమకు అర్హురాలు కాదు కొండా సురేఖ, క్షమించడానికి అర్హత లేని వ్యాఖ్యలు కొండా సురేఖ చేసిందంటూ ఒక కుటుంబ పరువుకు సంబంధించినటువంటి కామెంట్స్ కొండా సురేఖ చేసిందనేది అందరూ చెప్తున్నమాట. అయితే ఇక సెలబ్రిటీస్ ఇట్లా రియాక్ట్ అయితే అఫ్కోర్స్ మనం చూపించింది కొన్ని మాత్రమే, ఇంకా చాలామంది చాలా పెద్ద స్థాయి వాళ్ళందరూ కూడా చాలా రియాక్ట్ అయ్యారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల. యావత్ సినిమా ఇండస్ట్రీ దాంట్లో దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా పేరున్నటువంటి వాళ్ళందరూ చాలా తీవ్రంగా పరిగణించారు ఈ కామెంట్స్ని. హీరోలందరూ వెంకటేష్ వీళ్ళంతా కూడా. సో ఇంకా సామాన్య జనం కూడా చాలా తీవ్రంగానే పరిగణించారు. ఎస్ మనం చూద్దాం ట్వీట్స్, జనాలు చేసినటువంటి జనరల్ ట్వీట్స్ మనం చూద్దాం. కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పట్ల ఎటువంటి వ్యతిరేకత కనిపిస్తుందో మనం చూడొచ్చు. సుధాకర్, కళ్యాణం సుధాకర్, ఈమెకు ఇంతకన్నా మంచిగా మాట్లాడడం రాదా, చెత్త నోరు చెత్త మాటలు అంటూ రియాక్ట్ అయ్యారు. అసలు మీరు మనిషేనా కొండా సురేఖ గారు, ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు, వెంటనే ఈమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని వెలగాల శశాంక్ టిఆర్ఎస్ సో ఆయన రియాక్ట్ అయ్యారు. మతి స్థిమితం కోల్పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతోంది, రాజకీయాలకు అనర్హురాలు, రవికుమార్ గౌడ్ బీఆర్ఎస్. జనరల్ పబ్లిక్ చేసినటువంటి ట్వీట్స్ ఇవన్నీ. ఈమెకి ఇంతకన్నా మంచిగా మాట్లాడడం కదా, చెత్త నోరు చెత్త మాటలంటూ సుధాకర్. సర్పంచ్ ఐఎన్సీ జర్నలిస్ట్, ఒక పని చేయండి మేడం, ఎలాగో మీరు హామీ ఇచ్చిన 6 హామీలు పక్కన పెట్టేసి సమంత నాగ చైతన్యను కలిపే ప్రయత్నం చేయండి. మరి మీరు మీ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి 6 హామీలు రాకున్నా పర్లేదు కానీ సమంత నాగ చైతన్య మీ కాంగ్రెస్ వల్ల కలిశారు అనే ఆనందంతో కడుపు నిండితే చాలు ప్రజలకు అనేది. సో 6 గ్యారెంటీలు అనేది ఒక హామీ ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలు పక్కన పెట్టి మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళిద్దరిని కలపండి అంటూ చాలా వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. వంశీ, నీకు ఎందుకు చెప్పాలి, ఎవరు నువ్వు, ప్రతి ఇంట్లో 100 ముచ్చట్లు ఉంటాయి, అందరూ వచ్చి నీకు చెప్పిపోవాలన్నా ఏంది అంటే కొండా సురేఖ అన్నది కదా, ఎవరు చెప్పలేదు ఎందుకు విడిపోయారో, ఇన్ని సంవత్సరాలు అయింది లేదా ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలైంది, వాళ్ళు ఎందుకు విడిపోయారో నాగార్జున కుటుంబం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, ఆ అమ్మాయి చెప్పుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నట్టుగా నిన్న మాట్లాడారు కాబట్టి దానికి రియాక్షన్స్ అన్నమాట. ఇది ఊరందరూ తిడుతుండ్రు నిన్ను, ఇంకా నీకు బుద్ధి రాలేదు, ఒక మహిళా మంత్రి, మీరు చాలా బాధ్యతగా మాట్లాడలేదు, ఏది పడితే అది మాట్లాడరాదు. ఇదే ట్వీట్స్ అవన్నీ.
సో మనం మాట్లాడేటివి కాదు ఇవి, వాళ్ళు వచ్చినటువంటి ట్వీట్స్ ఇవన్నీ. వాళ్ళ పర్సనల్ మ్యాటర్ నీకెందుకు చెప్పాలి, నువ్వు నీ ఇంట్లో ఏం చేస్తున్నావో బయటికి అందరికీ పిలిచే చెప్తున్నారా. కరాటి అజయ్ బాబు. వాళ్ళకి నొప్పి ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు అయినా, నీకెందుకు చెప్పాలి, ఎందుకు విడిపోయారో ఇవి తెలియజేయడానికైనా నువ్వు మంత్రి అయ్యావా. విశాల్ గౌడ్. 6 గ్యారెంటీల్లో ఉందా నాగ చైతన్య సమంత విడాకుల గురించి? కొత్తగా 7 గ్యారెంటీలు అని మార్చాలి అయితే గుంపు మేస్త్రి అనేది. 6 గ్యారెంటీలు మాట్లాడండి మేడం, మళ్ళీ ఇదొక గ్యారెంటీనా ఏంటనేది మాట్లాడుతున్నారు. సూర్యాపేట సాయి. ఇంకా నయం, రాష్ట్రంలో విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందు నాకు రీజన్ చెప్పి తీసుకోవాలి అనలేదు అనేది కొండా సురేఖ చెప్పినటువంటి ఇవి. సో ఇది జనరల్ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్. సో అందుకే అంటే ముఖ్యమంత్రి కూడా అదే రకంగా మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రిని అనుసరించే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రిని అనుసరిస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది. ముందుగా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు మాట ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులైనా సరే, మరెవరైనా సరే. ఇంకోటి మాట్లాడేటప్పుడు లేదంటే అసలు నిజంగా రాజకీయంగా విమర్శించుకోవచ్చు, రాజకీయంగా కూడా కేవలం ఒక వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా నార్మల్గా ఒక హుందాగా ఆ విమర్శలు ఉండాలి, హుందాగా రియాక్ట్ కావాలి. అట్లా మాట్లాడుతున్నప్పుడు నోరు జారడం సహజం కావచ్చు, కానీ ఆ నోరు జారడం వల్ల ఒక కుటుంబం ఎంత వేదనకు గురవుతుందో కూడా తెలుసుకొని ఆచితూచి మాట్లాడితే మంచిది అనే సలహాలు జనం ఈ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి ఇస్తున్నారు. ఎస్, ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్, స్పెషల్ ఎడిషన్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.